నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల పక్షాన. ధరను తీసేసి ఏం చేస్తారు? మళ్ళా రాబందుల రాజ్యమా, మళ్ళా పైరవికాల రాజ్యమా, మళ్ళా భూ కబ్జాల రాజ్యమా, ఒక్కొక్క భూమికి 2, 3 రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా, రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ఏం చేస్తారు ధరను తీసేసి? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతున్నది? అయ్యా అధ్యక్ష, మన హరీష్ చెప్పింది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష? భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయినారు. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. అలా నీకున్న 5 ఎకరాలకో 10 ఎకరాలకో 3 ఎకరాలకో 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇయ్యన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటనవేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్లో చెప్పానంటే, దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా, ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి గవర్నమెంట్లో ఉన్న అధికారాన్ని తీసేసి నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది, నీ సంత బొడనవేలుతోనే మారేటువంటి అవకాశం పెట్టింది. లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. విఆర్ఓ లేడు, ఉన్న గిరిదావర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు. కేవలం రైతు బొడనవేలే మారుస్తుంది. ఆ అధికారం ఇవాళ నీ చేతుల్లో ఉంది. తెలంగాణ రైతన్నా, నీ చేతిలో ఉంచుకుంటావా? ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రచారానికి బలైతావా? నిర్ణయం తీసుకో.